వెల్కమ్ టు రాజనీతి. చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ అంటే చాలా తక్కువ మందికి తెలుసు, కానీ పార్థదాస్ అనే పేరు ఇటీవల కాలంలో బాగా వినిపిస్తూ ఉంది. ఐఐఎం బెంగళూరులో చదివిన పార్థదాస్ ఒక సెఫాలజిస్టు, ఎన్నికల ఫలితాల విశ్లేషకుడు. చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ అనే దానికి అధినేత ఆయన. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్థదాస్ చేసిన సర్వేలు బాగా పాపులర్ అయ్యాయి. నియోజకవర్గాల వారీగా పార్థదాస్ సర్వేలు చేశారు. ఆయన సర్వేలు చాలా వరకు నిజమయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు, అలాగే విజయం సాధించింది. తెలంగాణలో ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి ఆయన ప్రజల పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. మారుతున్న తెలంగాణ ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేశారు. నియోజకవర్గాల వారీగా గెలుపు ఓటములని ముందే చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 64 నుంచి 68 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అది నిజమైంది కూడా. అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల మీద ఆయన చెప్పిన ఫలితాలు 100% కాకపోయినా ఎక్కువ శాతం నిజమయ్యాయి. తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యాక పార్థదాస్ టీం ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో శాంపిల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ఈయన రాజమండ్రి సిటీలో చేసిన సర్వే ఫలితాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి శకం అంతం కాబోతోందని ఈ సర్వే ద్వారా వెల్లడైంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మీద ఈవిడ 30,000 మెజారిటీతో గెలుపొందారు. భవానీకి 50% ఓట్లు పోలైతే వైసీపీ అభ్యర్థికి 32%, జనసేన అభ్యర్థికి 13.78% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పార్థదాస్ బృందం చేసిన సర్వే ప్రకారం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 51%, వైసీపీకి 36%, జనసేనకు 10% ఓట్లు వస్తున్నాయి. తెలుగుదేశం ఓట్లు గతంతో పోలిస్తే 2% పెరుగుతున్నాయి. వైసీపీ ఓట్లు కూడా 4% పెరిగాయి. జనసేన ఓట్లు 4% తగ్గాయి, దాదాపు 4%. విడివిడిగా చూస్తే టీడీపీకి వైసీపీకి 15% ఓట్ల తేడా ఉంది. ఈసారి కూడా టీడీపీ దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ జనసేనతో పొత్తుంటే కూటమికి వైసీపీకి మధ్య ఓట్ల అంతరం 25% ఉంటుంది. కూటమిగా ఉన్నా ఒంటరిగా వెళ్ళినా టీడీపీ సునాయాస విజయం దక్కించుకోబోతోంది. ఇదే నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ బృందం చేసిన సర్వేలో టీడీపీకి అసెంబ్లీ కంటే ఇంకో 2% పెరిగి 53% ఓట్లు వస్తున్నాయి. వైసీపీకి కూడా 2% పెరిగి 38% వస్తున్నాయి. జనసేనకు అసెంబ్లీతో పోలిస్తే 4% తగ్గి కేవలం 6% మాత్రమే వస్తున్నాయి. కాంగ్రెస్కు 3% ఓట్లు వస్తున్నాయి. లోక్సభ విషయంలో కూడా ఈ రెండు పార్టీల మధ్య తేడా 15% ఉంది. జనసేనతో కలిస్తే 21% ఆధిక్యత ఉంటుంది. ముఖ్యమంత్రి పదవికి ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు 38% మంది చంద్రబాబు నాయుడు పేరు, మరో 38% మంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, 15% మంది లోకేష్ పేరు, 10% మంది పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరిది కలిపితే 53% మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు అనుకోవాలి. ప్రధానమంత్రి పదవి కోసం ఎవరిని ప్రిఫర్ చేస్తారంటే ఆశ్చర్యకరంగా రాహుల్ గాంధీ పేరును 43% మంది పేర్కొంటే మోడీ పేరును 40% మాత్రమే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నామమాత్రంగా ఉన్న స్థితిలో రాహుల్ గాంధీకి మోడీ కంటే ఎక్కువ మంది చెప్పటం బీజేపీ మీద ఆంధ్రులకున్న వ్యతిరేకతకు నిదర్శనం. రాజమండ్రి సిటీలో పార్థా బృందం చేసిన సర్వే ఫలితాలను చూసినప్పుడు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని వెల్లడవుతోంది. జనసేనతో కలిసి వెళితే కూటమి విజయం కేక్ వాక్ అవుతుంది. ఎన్నికలకు ఇంకో 4 నెలల సమయం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు ఉండొచ్చు. ఇప్పటికైతే ఈ సర్వే ఫలితాలను బట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని అర్థమవుతోంది. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సి ఉంది. అదేంటంటే ఇది కూడా ప్రధానమైన విషయమే. రాజమండ్రి సిటీలో గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీలకు 15% ఓట్ల తేడా ఉంది. టీడీపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది, కానీ రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. రాబోయే రోజుల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో సర్వేలు ఉంటాయని చెప్పారు కాబట్టి ఆ వివరాలు కూడా వెల్లడిస్తే కానీ మనం ఒక అంచనాకు రాలేము. Like, share and subscribe to Rajaniti channel.